హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్డి ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ అప్లికేషన్ని కొద్దిసేపు వరకు ఎలా పాజ్ చేయాలి, అంటే కొద్దిసేపు వరకు ఎలా స్టాప్ చేయాలనే విషయం గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియోకి ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం వాట్సాప్ అప్లికేషన్ అనేది ఎందుకు పాజ్ చేయాలనే విషయం గురించి మాట్లాడదాము. సో మనం జనరల్గా వాట్సాప్ అనగానే చాలా గ్రూప్స్లో జాయిన్ అయి ఉంటాము. సో గ్రూప్స్లో మనకి చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మన మొబైల్ అనేది వైబ్రేట్ అవడం కానీ లేదా నోటిఫికేషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా వర్క్లో ఉంటారు, ఆన్లైన్లో మీ మొబైల్ యూస్ చేసే ఇంటర్నెట్ని యూస్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా వర్క్ చేసినప్పుడు ఎవరైనా మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో అలానే కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా నా వాట్సాప్ నుండి ఫ్రెండ్స్ ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే సో ఈ వీడియో రికార్డింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఈ వాట్సాప్ అప్లికేషన్ని మనం కొద్దిసేపు వరకు పాజ్ చేసుకోవచ్చు. సో నేను ప్లేస్టోర్లో పాజిట్ అనే యాప్ని డౌన్లోడ్ చేశాను. ఈ యాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుండి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ యాప్. సో ఈ యాప్లో కొద్దిగా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కానీ నో ప్రాబ్లం. మనం ఈ యాప్ని ఎక్కువసేపు మనం వాడము. జస్ట్ దీని యొక్క పర్మిషన్ ఆన్ చేయడం అంతవరకే మన పని. సో ఇక్కడ మీరు యాక్టివేట్ యాప్ అన్నది కదా, ఈ పాజిట్ అనేది యాక్టివేట్ చేస్తే మీ వాట్సాప్ అనేది కొద్దిసేపు వరకు పాజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆన్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను నా ఇంటర్నెట్లో ఎలాంటివైనా నెట్ సర్ఫింగ్ చేసుకోవచ్చు, కానీ వాట్సాప్ మెసేజెస్ అనేవి నాకు రావు. సో ఇలా పాజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నారనుకుందాము. సో ఇక్కడ మనకి మీటింగ్ మోడ్ అనేది ఉంది. సో మీరు ఒక మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్ డ్యూరేషన్ వచ్చేసేసి 1 అవర్ ఉంది అనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ ఒక 1 అవర్ అనేది సెట్ చేసుకుని టైమర్ ఆన్ చేసుకుంటే 1 అవర్ తర్వాత వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఫీచర్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.